వచ్చినప్పుడు ఏదైతున్నదో వాళ్ళు ఏ విధమైన నిర్మాణం అనేది చేపట్టబడకూడదు కదా. వాళ్ళకు ఉన్నదాన్ని తొలగించొద్దని తొలగించింది, ఉన్నదాన్ని తొలగించొద్దని తీర్పిచ్చింది. కానీ నిర్మాణం చేసుకోవడానికి కొరకు ఏది వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు కదా. మరి ఈ మున్సిపాలిటీ ఏదైతుందో కమిషనర్సే మరి వాళ్ళతో పొల్యూడ్ అయిపోయి కుమ్ముక్కై ఏ విధమైన యాజమాన్య హక్కులు లేకున్నప్పటికీ కూడా మరి వాళ్ళకి అనుమతులు ఇవ్వడం జరిగిందా, లేక అనుమతులు లేకుంటేనే అదనపు నిర్మాణాలు చేపట్టారు. ఆ ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే సర్వేలో 120 గుంటాస్ ఏదైతే ఆక్రమణ గురైందని చెప్పని మనం భావిస్తున్నాం, హక్కులు కలిగి లేరు అని చెప్పని కోర్టు నిర్ధారణ చేసిందో వాళ్ళు నిర్మాణ అనుమతి ఇవ్వకూడదు కదా. పెద్దిరాజం గౌడ్, లక్ష్మణ్ గౌడ్, గంగాధర్ గౌడ్ వీళ్ళు కొద్దిమంది ఏదైతున్నదో మేము మున్సిపాలిటీకి నిర్మాణ అనుమతుల కొరకు అప్లై చేసి మాకు నిర్మాణ అనుమతులు ఇవ్వబడలేదు, మాకు నిర్మాణ అనుమతులు కల్పించండి అని కోర్టు పెట్టి పిటిషన్ నెంబర్ 18298 of 2005. ఏదైతుందో ఇట్ వాస్ డిస్మిస్డ్, అయిపోయిన తర్వాత రిట్ అప్పీల్ వచ్చింది డివిజన్ బెంచ్. కూడా మనం గమనించాల్సింది అనుమతులకు సంబంధించిన రిట్ అనేది ఏదైతున్నదో ఇది డిస్కషన్ లేదు. ఈ రిట్ అప్పీల్ డివిజన్ బెంచ్ లో కూడా నిర్మాణ అనుమతులు కల్పించలేదు. కామన్ జడ్జ్మెంట్ ఆఫ్ ది లోడ్ సింగిల్ జడ్జ్ ఇన్ సోఫా రిట్ పిటిషన్ నెంబర్ 1623 and 2604/2005 ఈ సెట్ అసైడ్ దాన్ని తొలగించడం అన్నాడు. దేని తొలగించడం అన్నాడు? రిట్ పిటిషన్ నెంబర్ 1623 మరియు రిట్ పిటిషన్ నెంబర్ 2604 మీద కామెంట్స్ లేదు, దయచేసి గమనించండి. దీని మీద ఏదైతుందో వాళ్ళకి అనుమతులు ఇవ్వాలి అనేది పేర్కొనలేదు. ఇక్కడ మున్సిపాలిటీ తిరస్కరించిందో ఆ తిరస్కరించిన దానిగా హైకోర్టు పోయి తిరస్కరించింది. రిట్ అప్పీల్లో కూడా వాళ్ళకి అనుమతులు ఇవ్వలేదు డివిజన్. అదే నువ్వు కూడా అనుమతుల వరకు ఏ విధమైన తీర్పు లేకుండా, యాజమాన్య హక్కులు లేకుండా మున్సిపాలిటీ అనుమతులు ఇవ్వబడ్డాయా లేదా? నిర్మాణం చేసింది, నిర్మాణం చేస్తే దానికి ఎవరు బాధ్యులు? దాని తదుపరి కూడా ఈ మధ్యకాలంలో కొన్ని నిర్మాణాలు చేపట్టడం జరిగింది. లాస్ట్ 2-3 years కి ఏదైతుందో 8th డివిజన్ బెంచ్ ఎంతవరకు అన్నది వాళ్ళ స్వాధీనంలో ఉన్న భూమిని తొలగించద్దన్నది. రోడ్డు మీద ఎలా వేసుకున్నాడే వాడు గరీబోడు కాబట్టి తొలగించద్దని చెప్పారన్నమాట. వాడు గరీబోడు కాబట్టి నేను టేలా జాగా పర్మనెంట్ షెడ్ కట్టుకుంటాను కాదు కదా. ఇక కంటిన్యూ విత్ ద టేలా షాప్ కట్టుకుంటానికి అనుమతించే అధికారం మున్సిపాలిటీ. కమిషనర్లు ఎవరన్నా కానీ వాడి సర్వీస్ ఉన్నాడా లేడా, రిటైర్డ్ అయితే వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఆపేయాలి, రిటైర్డ్ అయినట్టయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఆపేసేయాలి. అక్రమ నిర్మాణం కింద దాన్ని గుర్తించి అవి తొలగిపోయాలి. ఇంకా జిల్లా కలెక్టర్ గారికి ఇది మళ్ళీ రిప్రజెంటేషన్ ఏదైతుందో ఇది మనకు రిప్రజెంటేషన్ ఇచ్చింది. దాన్ని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవడానికి వరకు చర్యలు చేపట్టాలి. మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవడానికి వరకు చర్యలు చేపట్టడానికి ఇది తర్వాత ఏదైతే మున్సిపాలిటీ అనుమతులు ఇవ్వబడ్డా ఇచ్చినట్టయితే ఆ మున్సిపల్ అనుమతులు ఇవ్వబడ్డాడు ఒక అధికారులు ఎవరు వాళ్ళ మీద ఏం చర్య నిర్మాణాల కిందకి వస్తాయి. ఎవడన్నా గరీబుడు తేలా తీసి షాప్ కట్టుకుంటాడు కట్టుకుని అక్రమ నిర్మాణాలు కాబట్టి తొలగించేసారు. మొత్తం రెజ్యూమ్ చేసుకోవడం ఒక పార్ట్, దేర్ 2 parts. మొత్తం రెజ్యూమ్ చేసుకోవడం ఏదైతుందో ఒక పార్ట్. మీరు పొందిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు అని ఏదైతే మరి ఆ సాకుతోనా లేక కారణం దేనితోనో కానీ ఏదైతుందో మరి మున్సిపల్ కమిషనర్లు అందరూ విజ్ఞులు ఉంటారు.
కమిషన్ అందరూ గ్రూప్ 2 ఆఫీసర్స్ డెఫినెట్లీ దే మైట్ బి వెల్ క్వాలిఫైడ్ పీపుల్. జమ్మిగడ్డ కాడ వాడు డీవియేషన్ అయిందని చెప్పి మనం గుళ్ళు కొట్టొచ్చిందా? ఇప్పుడు జమ్మిగడ్డ కాడ నిర్మాణం చేసిందని చెప్పని గుళ్ళు కొట్టొచ్చింది. మరి ఉన్నోనుకో నీతి లేననుకో నీత. ఎంతవరకు ఏమంటుంది? యాజ్ ఆన్ ద డే ఆఫ్ డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్ అంతవరకు నువ్వు ఇంటర్వ్యూని కాకూడదు. మరి మా మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? చట్టం ఏం చేస్తుంది? పవర్ రోడ్డు విస్తరింపజేయాలని చెప్పని పేర్కొంటున్నాం. ఏం చేసినాం అనేది చర్చకు పెడుతుంది. అది డిబేటబుల్ పాయింట్. ఇవాళ అనుమతులు భిన్నంగా నిర్మాణం చేసిన, అక్రమ అనుమతులతో నిర్మాణం చేసిన వాటిని తొలగింపజేయాలి కదా. చేపట్టాలని చెప్పి కలెక్టర్ విజ్ఞప్తి చేస్తే దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తాను చెప్పని నేను గౌరవ సీఎం గారికి లెటర్ రాశాను. నేను ఇప్పుడు మనకు వచ్చిన స్పెషల్ గ్రాంట్స్కి వెళ్ళి దాన్ని 100 ఫీట్ల విస్తరణ చేయగలుగుతాం. ఏ విధంగా మనం ముందుకు పోతాము. ఈ లోపల ఏదైతున్నదో ఇదే 50 రోడ్డు మీద అనుమతులు భిన్నంగా నిర్మాణాలు ఉన్నాయి. ఇదే 50 రోడ్డు మీద అనుమతులు భిన్నంగా నిర్మాణాలు ఉన్నాయి. తొలగింపు చేస్తే కొంత రిలీఫ్ వస్తుంది కదండి. అనుమతులు భిన్నంగా నిర్మాణాలు తొలగిస్తే కొంత రిలీఫ్ వస్తుంది కదా. కమిషన్ గారితో మాట్లాడితే అది 100 ఫీట్ల కన్నా ముందు 80 ఫీట్లు ఉన్నాయని చెప్పానంటది ఆమె. కాదన్నా 80 అయినట్టయితే డివైడర్కి అటు 40 ఇటు 40 వీరే. నేను చెప్పిన మంచాల కృష్ణ గారే డీటెయిల్స్ ఎగ్జిక్యూట్ చేసాను. 80 ఫీట్లు ఉందని చెప్పాను. 50 రోడ్డు గురించి కారణం మాట ప్రజల అసౌకర్యం ఎదుర్కొంటుంది 50 రోడ్డు. నేను దాని మీద కారణం మాట్లాడుతాను. తప్ప అది కూడా ఎలక్షన్లో ఏదైతుందో వారు ఆదివాసీ ప్రెసిడెంట్ కాబట్టి పేరు కాదట్లేదు. నేను ఎవరైనా మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ప్రయత్నం చేసి నేను ఒక్కనే చెప్పి నేను ఒక్కనే కాదు ఆయన. ఇలా ప్రజా జీవితంలో అందరు భాగస్వాములు ఉన్నారు. అందరు భాగస్వాములు ఉన్నాం. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ముందు ఎన్నికైన వాళ్ళు టీడీపీ పార్టీకి వెళ్ళి ఉన్నోళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఉన్నోళ్ళు ఉన్నారు. అందరూ ఉన్నారు భాగస్వాములు. సీఎం గారికి నేను ఆల్రెడీ నివేదించాను. ఈ అంశాలన్నీ లిఖితపూర్వకంగా నేను సీఎం గారికి నివేదించాను. సీఎం గారికి ఏదైతుందో ఇవన్నీ నేను లిఖితపూర్వకంగా నివేదించాను. 100% ఏదైతున్నదో ఆక్రమణకు గురవుతున్నటువంటి స్థలాలు ఇవైనా కానీ అది ఒకరి చేతుల ఆగేది కాదు. ఎవరో ఒకరిని ఆపదలుచుకుంటాం ఆగుతాం చెప్పని కూడా ప్రమాణం. ఒక్కొక్కరు పార్టీలకు అతీతంగా పనిచేయంగా నేను పార్టీ పరంగా కూడా పనిచేయలేనానే. కొద్దిమంది ఏది నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, నాకు అభివృద్ధి ముఖ్యం, అన్ని పార్టీలు నా పార్టీలు అనేటోళ్ళు కూడా ఉన్నారు. పార్టీతో సంబంధం లేదు అనేటోళ్ళు కూడా ఉన్నారు. డెఫినెట్ గా చట్టం ఉంది. నేనంటలేను నువ్వు ఇది బాగుంది ఏందైతే ఆయన 10 పోతే నాకు వస్తుందా? కాదు బాబు, ఆయన 10 పోతే నాకు రాదు. అడిగారు ఆయన 10 పోతే నాకు రాదు. రాజ్యాంగం ఏం నిర్దేశిస్తుందో చర్చించుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారు ఏం పేర్కొంటున్నో చర్చించుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారు ఏం పేర్కొన్నారో గది చర్చిస్తున్నాం. అంతే తప్ప ఏదైతుందో ఆయన 10 పోవాలి, ఆయన 10 పోతే నాకు వస్తుందా నీకు వస్తుందా? ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టం తన పని చేసుకోవాలని కోరుకుంటాం. మీరు మొన్న అర్థం కూడా చెప్పింది నేను స్పీకర్ గారి పరిధిలో ఉన్నది. స్పీకర్ గారు ఏదైతుందో వారు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు అని చెప్పని నేను భావిస్తున్నాను చెప్పాను. నేను నువ్వు ఎక్కడికి పట్టుకొచ్చాను అంటే నేను అన్నానా? అరే రాజ్యాంగం అంటుంది అంటే పార్టీ మారితే చెప్తాను నేను. నువ్వు చదువుకో రాజ్యాంగం, నీకు ఇవ్వట కాదు ఇవ్వమంటే ఇస్తాను నేను. రాజ్యాంగ నిబంధనలు ఏం చెప్తున్నాయో మీకు కావాలి. మీరు చదువుకోలేదు అంటలేను నేను. ఏం చెప్తున్నాయో ఒకసారి గమనించండి. మీరు రాజకీయ నిబంధనలు చర్చిస్తున్నాం. మనం రాజకీయ నిబంధనలు కూడా చర్చించకూడదు. అంబేద్కర్ ఏదైతుందో ఆయన చెప్పింది చదువుకోవాలని దాన్ని అమలు చేయొద్దు ఆచరించని చెప్పండి. దుర్గ ఊరుకుంటాడా? మా బండిశంకర్ ఊరుకుంటాడా? నువ్వు అంటే అంబేద్కర్ అంటారు. ఇక మా అంబేద్కర్ చెప్పింది ఒక్కడు ఆచరించాడు, మీరే మనుషులు అని చెప్పి అంటారు. అన్నారే
ఏప్రిల్ లాగానే పోయి అంబేద్కర్ గారికి జయంతి చేసుకుంటాం. ఎందుకని గౌరవించి రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవించే కదనే, రాజ్యాంగాన్ని గౌరవించేయండి.